నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను కలెక్టర్ తమీం అన్సారీ స్మరించుకున్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల కుటుంబ సభ్యులను కలెక్టర్ సత్కరించారు. యుద్ధంలో పాల్గొని గాయాల పాలైన సైనికులను కలెక్టర్ సత్కరించి మెమెంటోలు అందజేశారు. జిల్లాకు చెందిన మాజీ సైనికులకు వితంతువులకు కార్గిల్ విజయ ఆవాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని ఎం రజనీ కుమారి మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో జిల్లా నుంచి 50 మంది వరకు సైనికులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో 3 వీరమరణం పొందగా మరో 3 గాయపడ్డారన్నారు. కార్యక్రమంలో మాజీ సైనికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామయ్య జేడబ్లో రామ్ కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ప్రకాశం జిల్లాలో ఈ యుద్ధంలో పాల్గొని 3 మరణించటం అమరవీరులు అవటం జరిగింది. అదేవిధంగా 3 గాయపడినారు. మరి ఆ సందర్భంగా వారిని ఇక్కడికి పిలిపించి మరి గౌరవ కలెక్టర్ మేడం తోటి వారిని సన్మానించడం జరిగింది. మరి కార్గిల్ యుద్ధంలో 50 మందికి పైగా మన ప్రకాశం జిల్లా సైనికులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా భారతదేశం మొత్తం మీద చూసుకుంటే కనుక 500 మంది పైగా బ్రేవ్ సోల్జర్స్ వీరమరణం పొందటం జరిగింది. 1300కి పైగా సోల్జర్స్ గాయపడ్డారు. మరి కార్గిల్ వార్ ఈజ్ నాట్ మియర్ ఏ స్టోరీ ఆఫ్ సక్సెస్ బట్ ఇట్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ పెయిన్ అండ్ ప్రౌడ్. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో ప్రజలపై పెను భారాలను మోపాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు సుందరయ్య భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దివాలా తీయించిందని, అధికార పార్టీ రాష్ట్రాన్ని సాధికార దిశగా పయనింప చేశామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ కాలం గడపడం కాకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందజేశామని, వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి ఆ విధంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు. నిన్న మొన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు పాక్షిక సత్యాలను మాత్రమే వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత విధ్వంసమైంది, అప్పులు ఎలా పెరిగినాయో చెప్పారు. కానీ ఆ అప్పులు కావటానికి కానీ ఆ విధ్వంసంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రభుత్వం మద్దతుతోటి కార్పొరేట్ కంపెనీలు అదానికి లేదా శ్రీశాయి కంపెనీలకి విద్యుత్ రంగం కానీ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా జేపీ కంపెనీకి ఇసుక ఇవన్నీ కూడా ఎలా దోచిపెట్టింది, ఇవి చెప్పకుండా వాటిని మాత్రం కంపెనీలు అసలైనటువంటి దోపిడీదారులను దాచిపెట్టి కేవలం రాజకీయంగా మాత్రం విమర్శలు చేసినందువల్ల ప్రజలకు మేలు జరగదు. వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేయాలి. వాళ్ళ యొక్క ప్రవేశాన్ని ఆపి ప్రభుత్వ రంగ సంస్థల్ని బలపరిచి తద్వారా ఆదాయం పెంచుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా అని ప్రజలను అప్పులు పాలు చేయొద్దు. మీరు ప్రజల మీద భారాలు వేయద్దు. విద్యుత్ ఛార్జీలు రేపు వచ్చే 2 ఏళ్లలో 17,000 కోట్లు పెంచడానికి ఫ్లో-అప్ ఛార్జీలు రెడీగా ఉన్నాయి. వాటిని ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఆదాయాన్ని రాబట్టండి. ప్రత్యేక హోదా గురించి అసలు ప్రస్తావన లేదు. దీన్ని సరిదిద్దాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు ఒక ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఎంత ఉంది, ఎక్కేటప్పుడు ఎంత ఉంది, ఈ చేసే విమర్శలు రాజకీయ విమర్శలు. ఎక్కేవాళ్ళైనా దిగేవాళ్ళైనా సరే వీళ్ళంత ఎక్కువ భారాలు జనం మీద వేసి ఒకవేళ అవి చాలా అవుతే అప్పులు తెచ్చి ఆ అప్పుల మీద కట్టే వడ్డీలు కూడా జనం మీద వేస్తున్నారు. ఆ పాలసీ మారాలి. అందుకని జనం మీద భారాలు వేయకుండా నేను చెప్పింది కేంద్రం నుంచి మనకు రావాల్సిన న్యాయమైనటువంటి వాటా గ్రాంట్ ముఖ్యంగా విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు రావాలి, రాజధాని నిధులు రావాలి,
పోలవరం నిధులు రావాలి, ఇవేవి కూడా రావటం ఏదో దయాదాక్ష్యంతో మన పట్ల దయతో ఇస్తున్నట్టుగా ఈరోజు చెప్పుకున్నారు. దయతో ఇచ్చేందులో పైసా కూడా లేదు, మనకు హక్కుగా రావాల్సినవి ఇవ్వటం లేదు. అలాగే అదాని లాంటి కంపెనీలకి అదనంగా వాళ్ళకి మన భూములు ఇస్తున్నారు, వీళ్ళకి పోర్టులు అప్పచెప్పేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన ఆదాయం ఏంటి? నేను ఒకటి ఇప్పుడు ఈ కార్పొరేట్ల వల్ల రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏంటి, ప్రజలకు జరిగే మేలు ఏంటి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు వచ్చేవాళ్ళు, ఇవేమి చెప్తాను. వాళ్ళని ముక్కిపోయిందండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అంబానీ 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్నాడు, డబ్బులు ఎక్కువైపోయాయి కదా, కొడుకు పెళ్లి చేశారు, సైమల్టేనియస్గా జియో ఛార్జీలు పే చేశారు, డబల్ చేసేసారు జనం ముక్కు. ఇవన్నీ వీటి మీద మాట్లాడకపోతే ఎలా? అవేవి వాళ్ళ సొంత వ్యవహారం లాగా అంటే ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బు, వాళ్ళకి కట్టబెడుతుంది పాలకులు. అందుకని విధానపరమైనటువంటి మార్పులే రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మీద భారాలు వేయకుండా కార్పొరేట్లు దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు భూములు ఇస్తున్నారు, మైనింగ్ ఇస్తున్నారు, అన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పనులు వేయడానికి కేంద్రం నుంచి మనకు రావాలి న్యాయమైనటువంటి వాటిని ముక్కుపిండి వసూలు చేయండి. అప్పుడు ప్రజలకు ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా ఈ నెలనే అమలు జరపవచ్చు, వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గత ప్రభుత్వం లొంగిపోయింది, తప్పు చేసింది. ఈ ప్రభుత్వం అయినా పోరాడాలి కదా, పోరాటానికి బదులు వీళ్ళు కూడా లొంగిపోదు, పరిస్థితి ఉండకూడదు. థైరాయిడ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, నూతనంగా వచ్చే పరిణామాలపై అవగాహన చేసుకుని నూతన పద్ధతులలో వైద్య సేవలు అందించేందుకు పైథమాలజీపై శిక్షణ చేపట్టామని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు తెలిపారు. నగరంలోని రిమ్స్ కళాశాలలో పైథాలజీపై పీజీ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఒంగోలు మెడికల్ కాలేజీలో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులు 200 మంది రిజిస్టర్ చేసుకోగా 175 మంది హాజరయ్యారని అన్నారు. థైరాయిడ్ వ్యాప్తి గురించి, అందులో హై థైరాయిడ్, దాని పరిణామాల గురించి చర్చించుతున్నట్లు తెలిపారు. కొన్ని థైరాయిడ్లు మహిళలకు ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, అందువలన రోగి యొక్క వ్యాధి లక్షణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని వారికి సరైన విధానం ద్వారా మందులు అందించి వ్యాధుల బారిన పడిన రోగులకు మంచి వైద్యం అందించాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో హెచ్ఓడి డాక్టర్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. Discontinuing the use of the term suspicious for follicular neoplasm. This term is now removed from the Bethesda system in the 2000 and hemithyroidectomy. This is the cellularity in the benign neoplasm. That's a follicular neoplasm category 4. The cellularity has July 27/7/2024 పెథాలజీ జోనల్ సిఎంఈ కండక్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో. ఇది యూహెచ్ఎస్ గైడ్లైన్స్ ప్రకారము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్న కాలేజీలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయాలి. దానిలో భాగంగా మేము వాళ్ళ జోనల్ సిఎంఈ కండక్ట్ చేస్తున్నాము. ఈ జోనల్ సిఎంఈకి దాదాపు 250 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఫిజికల్గా 175 మంది దాకా అటెండ్ అయ్యారు. ఇది చాలా గ్రేట్ సక్సెస్గా మేము భావిస్తున్నాము. ఈరోజు మేము చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే అప్డేట్స్ ఇన్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా జరుగుతున్నది. ఇలాంటి థైరాయిడ్ గురించి మెడికల్ స్టూడెంట్స్కి పూర్తిగా అవగాహన కలిగించే ఉద్దేశంతో మేము ఈ సిఎంఈ కండక్ట్ చేస్తున్నాము. థైరాయిడ్ గురించి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. మన ప్రిన్సిపాల్ గారు ఏవేరావు గారి సహకారంతో మేము ఇది దిగ్విజయంగా కండక్ట్ చేస్తున్నాము. అందుకు మేము ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు మా కాలేజీలో జోనల్ సిఎంఈ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జోనల్ సిఎంఈ చేస్తున్నాము. పోయినసారి కూడా లాస్ట్ వీక్ కూడా ఫార్మకాలజీలో జోనల్ సిఎంఈ చేయటం జరిగింది. మీకు కూడాను ప్రేక్షకులకు కూడా చెప్పాము మేము దాని గురించి. జోనల్ సిఎంఈ ఏంటంటే, మనకు ఒక 5 మెడికల్ కాలేజీలు ఉంటాయండి మా జోన్లో. జోన్ 2 అనమాట. అదేమేంటి అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఒకటి, గుంటూరు మెడికల్ కాలేజీ, కాటూరు మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఒంగోలు మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు, ఇవన్నీ ఒక జోన్ కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు మాకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొత్తగా అలాట్ అయిన సీట్స్ ఆల్మోస్ట్ దాదాపుగా 16 డిపార్ట్మెంట్స్లో మొత్తం కలిపి మా దగ్గర ఇప్పుడు 99 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. సో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసము కంటిన్యూస్గా నిరంతరాయంగా ఒక సిఎంఈ అనే ప్రోగ్రాము ప్రతి క్వార్టర్కి, అంటే సంవత్సరంలో 1-2 సార్లు సిఎంఈ చేయడం జరుగుతుంది. ఆ సిఎంఈలో భాగంగానే ఈసారి మా మెడికల్ కాలేజీకి
అలాట్ చేశారండి సిఎంఈ చేయమని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు. సో దాని ప్రాతిపదికనే మేము ఇవాళ పెథాలజీ సిఎంఈ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ పెథాలజీ సిఎంకి మేము చెప్పినట్టు 5 మెడికల్ కాలేజీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్సు, అలాగే పెథాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారండి 5 మెడికల్ కాలేజ్ నుంచి. వచ్చేసి పెథాలజీ సబ్జెక్ట్లో ఇవాళ మేము తీసుకున్న టాపిక్ ఏంటంటే థైరాయిడ్ వ్యాధులకు సంబంధించినటువంటి టాపిక్ అనమాట. థైరాయిడ్ గ్రంథి అని ఉంటుంది, ప్రేక్షకులందరికీ తెలుసు. దానిలో నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల చాలా మెటబాలిక్ చేంజెస్ బాడీలో జరుగుతూ ఉంటాయి. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే లో థైరాయిడ్ అనే హై థైరాయిడ్ అనే ప్రాబ్లం ఉంటుంది. లో థైరాయిడ్ అంటే ఏంటంటే బాగా మనిషి మొహం అదే ఉబ్బరంగా ఉంటాము, చలికి తట్టుకోలేకపోవటము, మగతగా ఉంటాం, అలా ఉంటుంది లో థైరాయిడ్. హై థైరాయిడ్ అంటే ఏంటంటే ఒంట్లో వేడిగా ఉంటాము, ఎంత ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ తింటూ ఉంటారు, అయినా కూడా వెయిట్ పుటప్ చేయలేరు, సన్నగా ఉంటారు. అలాగే కళ్ళు మాత్రం బాగా లావుగా ఉంటాయి, కళ్ళు గుడ్లు ముందుకు వచ్చినట్టు ఉంటాయి, అది హై థైరాయిడ్ అండి. సో లో థైరాయిడ్, హై థైరాయిడ్ దాని యొక్క క్లినికల్ ఫీచర్స్ ఏంటి, అది దేనివల్ల ప్రజల నుంచి వారి సమస్యల పరిష్కారం కోసం వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు వస్తున్న దరఖాస్తులను సక్రమంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మీకోసం జిల్లా సూపరింటెండెంట్ నాగజ్యోతి తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో ఇప్పటివరకు 2000కు పైగా ఫిర్యాదులు అందాయన్నారు. వీటిలో 1051 అర్జీలు వివిధ దశల్లో పరిష్కారం దిశగా ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి తీసుకున్న వినతులను కూడా ఇందులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన అర్జీలలో ఇంకా 950 పరిష్కార దశలో ఉన్నాయన్నారు. ప్రతి అర్జీని పూర్తి స్థాయిలో విచారించి ప్రతి అర్జీదారుడికి అర్థవంతమైన వివరణ ఇచ్చేలా ఇప్పటికే కలెక్టర్ చెప్పిన విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సెక్షన్ నందు మనం ఇప్పుడు దాకా 2052 అర్జీలు స్వీకరించడం అయిందండి. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి 1151 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయండి, ఇంకా అడ్రస్ చేయాలి. అవి విత్ సెల్లో ఉన్నాయి. మన కలెక్టర్ మేడం గారు ఇంకా ఇవిగాక అదనంగా ఇతర డేస్లో వచ్చినవి కూడా మేడం గారు పర్సనల్ తపాల కింద తీసుకొని అన్ని అర్జీల్ని సరిగ్గా రెడ్రెస్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి అనుకూలంగా పిటిషనర్ గారికి అనుకూలంగా రెడ్రెస్ చేయడం జరుగుతుందండి. ఎక్కడి నుంచైనా జిల్లాలో ప్రతి మన మండలం నుంచి ఏ అర్జీ అయినా తీసుకొని మనం వాటిని రిజిస్టర్ చేసి ఆన్లైన్ చేసి వాళ్ళకి పంపించే అధికారికి వాళ్ళు సక్రమంగా రిజిస్టర్ అయ్యి వాళ్ళు సరైన టైంలోనే రెడ్రెస్ చేసేలా చూస్తున్నామండి. అంతేకాకుండా మనకి ఇంకా పెండింగ్ 951 ఉన్నాయండి. అవి విత్ ఇన్ సెల్లో ఉన్నాయి. వాటిని విత్ ఇన్ టైం పీరియడ్లో ఉన్నాయి కాబట్టి టైం పీరియడ్లోనే అధికారులు అందరూ రెడ్రెస్ చేయవలసిందిగా ఫోన్లు చేసి మనం చెప్తున్నామండి. అంత రెడ్రెస్ కూడా సరిగ్గానే జరుగుతుందండి, క్రమ పద్ధతిలోనే జరుగుతుంది. పిటిషనర్ దానికి అర్థవంతమైన వివరణ ఇవ్వమని అడుగుతున్నాము మనము. అలాగే అధికారులందరూ కూడా స్పందించి ప్రతి సోమవారం ఇక్కడ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు కార్యక్రమం నందు పాల్గొని వాళ్ళ సమస్యలను విని దగ్గరుండి వాళ్ళ అర్జీలు తీసుకొని వాళ్ళకి పని అయ్యేటట్లు చూస్తున్నారండి ప్రతి జిల్లా అధికారులు కూడా. కలెక్టర్ మేడం గారు కూడా ఈ విషయం మీదే బాగా ఎక్కువగా శ్రద్ధ వహించి అందరిని రెడ్రెస్ చేయటము, దగ్గరుండి ప్రతి అర్జీని కూడా తీసుకొని సరైన పద్ధతిలో రెడ్రెస్ చేయవలసిందిగా కోరి ఉన్నారు. విజ్ఞానంతో ప్రపంచాన్ని మార్చిన మహనీయుడు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనే గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి అన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మాట్లాడుతూ యువతలో విజయకాంక్షలను రగిలించిన వ్యక్తి, భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప గ్రంథ పాలకురాలు శ్రీమతి బొమ్మల కోటేశ్వరి, గ్రంథాలయ సిబ్బంది శ్రీమతి కె సంపూర్ణమ్మ, డి సందీప్, జి శాంసన్, శ్రీమతి టి కృష్ణవేణి, శ్రీమతి ఎం శివకుమారి, ఎస్ అనిల్ బాబు, వై మృదుల్ కుమార్ మరియు పాఠకులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుపుకోవడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రవేత్త, ఆయన మిజైల్ మ్యాన్గా పనిచేశారు, రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన భారతదేశ
రక్షణ రంగానికి నిలువెల్ల ఎంతగానో మహోన్నతమైన వ్యక్తిగా ఉన్నారు. అలాగే భారతదేశ రాష్ట్రపతిగా మహోన్నతమైన వ్యక్తిగా పనిచేశారు. ఆయన ఎంతగానో విద్యార్థుల మధ్య శాస్త్రవేత్తగా పనిచేస్తూ మన దేశానికి ఆనుమత్యంగా నిలిచారు. ఆయన చివరి క్షణం వరకు, చివరి దినం వరకు షిల్లాంగ్లో ఐఐఎం కాలేజీలో విద్యార్థుల మధ్య ఉపన్యసిస్తూ ఆయన సభలోనే గుండెపోటుతో కుప్పగూలి అక్కడక్కడే మరణించారు. అంత చివరి క్షణం వరకు, చివరి గడి వరకు ఆయన దేశ సేవ కోసం విద్యార్థుల మధ్య పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం ఈరోజు వర్ధంతి కార్యక్రమంలో ఆయనకి నివాళులర్పించుకుంటున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నేర చట్టాలు నవ భారతానికి నూతన చట్టాలు కావని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకులపై ఉక్కు పాదాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ శుంకర రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నేర చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. దేశంలో వలస పాలకులు తీసుకొచ్చిన చట్టాలు కొనసాగకూడదని, వాటి స్థానంలో నవభారతానికి నూతన చట్టాలు తీసుకువస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నేర చట్టాలలో గొప్పగా మార్పులు చేసిన దాఖలాలు లేవని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పాత చట్టాలనే పేర్లుగా మార్చారని అన్నారు. కానీ నేడు తీసుకొచ్చిన నూతన నేర చట్టాలలో కేవలం 10% చట్టాలను మాత్రమే మార్పులు చేశారని అన్నారు. చట్టాలు మార్చినప్పుడు అవి ప్రజలకు మరింత స్వేచ్ఛని ఇచ్చేలా ఉండాలని, ప్రజల గుండెల్లో భయాన్ని తొలగించేలా ఉండాలని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలలో అటువంటి ఆనవాలు కనిపించడం లేదని అన్నారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో భూ యాజమాన్య హక్కును ప్రజలకు దూరం చేసేలా చట్టాన్ని తెచ్చారని అన్నారు. ఈ సదస్సులో సిపిఎం జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సాగర్, డివిఎన్ స్వామి, చుండూరి రంగారావు, ఎండి యాసిన్, సీనియర్ న్యాయవాది పి గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్యం అనేది చాలా అపహాస్యంగా లేదా ఒక ప్రహసనంగా మారిపోతున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలకు ముందు దాదాపుగా పార్లమెంట్ సభ్యులందరినీ బయటికి నెట్టేసిన తర్వాత ఎటువంటి చర్చ లేకుండా, న్యాయ నిపుణులు, న్యాయ కోవిదుల యొక్క అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా నార్మల్గా 3 చట్టాలు తీసుకొచ్చి ఇదే రేపు జూలై 1వ తేదీని అమలు జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. దానికి ఇవాళ వాడి ఉద్దేశం రాజ్యాంగం మీద దాడి తప్ప, రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు అనుకున్నట్టు ఒక మనుస్మృతిని, ఆ ఆలోచనని తీసుకురావడం తప్ప మరొకటి కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజలకు తెలియజేయడం ద్వారా ఇటువంటి చట్టాలు రాకుండా వెనక్కి కొట్టడానికి కావాల్సిన ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం, అవగాహన సదస్సు కార్యక్రమాన్ని వామపక్ష పార్టీలుగా మాట్లాడుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానిస్తూనే వచ్చే ఈ కార్యక్రమంలో మన దేశంలో మేధావులు 2 రకాలు. ఒకరు ప్రజా ప్రయోజనం కోసం పనిచేసేవారు, ఒకరు స్వప్రయోజనం కోసం పనిచేసేవాళ్ళు. ఆ స్వప్రయోజనం కోసం పనిచేసేటటువంటి వాళ్ళ కార్యక్రమం ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని వేనోళ్ళ కొనియాడి తమ బాగేదో తాము చూసుకోవడం తప్ప జనం ఎట్టపోయినా వాళ్ళకేం పని లేదు. ఆ కోవకు చెందుతారు వీళ్ళు. ప్రజల కోవకు చెందేటటువంటి వాళ్ళు నలుగురు తయారయ్యారు. మాజీ న్యాయ శాఖ మంత్రి తివారీ అనేటటువంటి ఆయన, అభిషేక్ సింఘ్వి అనేటటువంటి ఆయన ఇప్పుడు మనకు ఎట్లాగైతే శ్రీ శంకర రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు అన్నామో, సీనియర్ అడ్వకేట్ అంటే అనుభవం కలిగించినటువంటి నిపుణుడైనటువంటి. దేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటి 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం, 3 నూతన చట్టాలను తీసుకురావటం, అవి జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే.
ప్రత్యేకించి వలస పాలకులు తీసుకొచ్చినటువంటి చట్టాలను రద్దు చేస్తున్నామని, భారతీయులుగా మనమే చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పి పేరుతోటి ఇవి భారతీయ చట్టాలు అని, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పాలకులు తెచ్చినటువంటి చట్టాలను ఎందుకు అమలు చేయాలి అని భారతీయత ఉట్టిపడతా ఉందనేటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఈ చట్టాలను కనుక మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే పాత చట్టాలనే కాపీ అండ్ పేస్ట్ చేసి ఒక 10% మాత్రం మార్చి, వీటి పేర్లు మార్చి, సెక్షన్లను మార్చినటువంటి 10% కూడా ఏంటంటే ప్రజలకి, భారత పౌరులకి వ్యతిరేకంగాను, అధికారులకి, పోలీసులకి ఎక్కువ అధికారాలను కట్టబెట్టేవిధంగాను, పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చే విధంగాను తీసుకురావటం జరిగింది. పౌరులకి కనీసం ఉన్నటువంటి హక్కుల్ని రద్దు చేయటం, అదేవిధంగా ఇంతవరకు ఉన్నటువంటి దేశద్రోహం అనే కేసును సెక్షన్స్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పి దానికి మించినటువంటి నల్ల చట్టాలను తీసుకురావటం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజలు, కార్మికులు ఏ విధంగా నష్టపోతారు, సామాన్య ప్రజలు, ప్రశ్నించే గొంతుకులు ఏ విధంగా నష్టపోతాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈ చట్టాలను అమలు చేయొద్దని చెప్పి భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో న్యాయవాదులు, ప్రజా సంఘాల వాళ్ళు, అదేవిధంగా వామపక్షాలు, ఇతర పక్షాలు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ విషయం మీద చర్చించే దానికోసం ఈ రోజున ఒంగోలులో ఈ సమావేశం జరపడం జరిగింది. ఇప్పటికి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ చట్టాలను నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆషాఢ మాసం సందర్భంగా చేమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ వాసవి అమ్మవారి ఆషాఢ గోరింటాకు పండుగ శాకాంబరి అలంకారం సందర్భంగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు క్షేత్రంలో వేంచేసి ఉన్న సర్వదేవతలకు విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి ఇష్టకరమైన పదార్థాలతో పాటు సిద్ధా లక్ష్మీ పద్మావతి సువాసినులతో కలిసి గోరింటాకు, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, 108 రకాల పదార్థాలు అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి మహాహారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. వాసవి అమ్మవారి కీర్తనలను, కోలాటం, భజనలు చేమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో సాక్షాత్తు పెనుగొండ శ్రీ వాసవి అమ్మవారి క్షేత్రం తలపించింది. జై వాసవి నినాదంతో శ్రీ హరిహర క్షేత్రంలో భక్త జనసంద్రంగా మారింది. పూజా కార్యక్రమం అనంతరం సిద్ధా లక్ష్మీ పద్మావతి ముత్తైదులకు పసుపు, కుంకుమ, గాజులు ప్రసాదంగా అందజేశారు. ఈ వేడుకలలో సిద్ధా పాండురంగారావు దంపతులు, సిద్ధా వెంకటేశ్వర్లు, సిద్ధా పెద్దబాబు, సిద్ధా సుధాకర్ దంపతులు, సిద్ధా సాయిబాబా దంపతులు, సిద్ధా ప్రసాద్, సిద్ధా బాలాజీ దంపతులు, సిద్ధా జయశ్రీ, సిద్ధా పుష్పలత, సిద్ధా జయభారతి, ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు సువర్ణ, పల్లపోతు పద్మ, అరుణ, ఆర్యవైశ్య వాసవి మహిళా సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధా వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలు, ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, హరికుమారాచార్యులు, హరికృష్ణ శర్మ తదితరులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేడం గారు అంతే వాళ్ళనేది నేను చెప్పింది కూడా తిడతారా నిన్ను.
ఇసుక స్టాక్ పాయింట్ల నిర్వహణ ఖర్చులు తప్ప ప్రజల నుంచి ప్రత్యేకంగా ఇసుక ఛార్జీలు ఏమీ వసూలు చేయడం లేదన్న విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి గనులు మరియు భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఇసుక లభ్యత, నిల్వలు, రవాణా ఛార్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవన్ నుంచి కలెక్టర్ తమీం అన్సారియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. నూతన ఇసుక విధానంలో భాగంగా స్టాక్ పాయింట్ల నిర్వహణకు తప్ప ఇసుక కోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము వసూలు చేయటం లేదన్న విషయంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. స్టాక్ పాయింట్స్ నుంచి ఒకే ప్రదేశానికి సరఫరాలో రవాణా ఛార్జీల పరంగా వ్యత్యాసం లేకుండా త్వరలోనే ట్రాన్స్పోర్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాగా ప్రస్తుతం జిల్లాలో 26,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్సీ మురళీమోహన్, డిటిసి సుశీల, ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, గనుల శాఖ నుంచి రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం కింద జిల్లాల ఎంపికకు ప్రమాణాలు, పనితీరుపై పరిశోధనలు, నిధుల కేటాయింపు, వినియోగం, ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల పనితీరు పెంపుదల గురించి ప్రభుత్వ చర్యలపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ సమాధానం ఇచ్చారు. శారీరక శ్రమపై ఆధారపడిన భూమి లేని గృహాలు, ఆరోగ్యం పోషణ లేని గృహాలు, కుంగుబాటులోని పిల్లలు, ప్రాథమికంగా వదిలివేయబడిన పిల్లలు, విద్యుత్ లేని గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గృహాలు, నీటి వసతి లేని గ్రామీణ గృహాలు, ఉపాధ్యాయులు తక్కువ నిష్పత్తి, గ్రామీణ సడక్ యోజన లేని గ్రామాలు మొదలగు ప్రమాణాల ఆధారంగా ఆకాంక్ష జిల్లాల ఎంపిక చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని సమగ్రమైన అంచనా వేటకు 2 సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 34.2 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నిధులతో కమ్యూనిటీ గ్రంథాలయాలు, పాఠశాల భవనాలు, తరగతి గదులు, అంగన్వాడీ భవనాలు, వైద్యశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు మంచినీటి వసతులు, అంబులెన్సులు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనాలు మొదలగు వాటికి వినియోగిస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంకు ప్రకాశం జిల్లా టెక్స్ట్ బుక్స్ మేనేజర్ శివాజీ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ పుస్తకాలు 5 సెట్స్ అందజేశారు. డైరెక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్ రెడ్డి సహకారంతో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మికి అందజేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రేడ్ 3 గ్రంథ పాలకురాలుగా పనిచేయుచున్న కాళహస్తి సంపూర్ణ మెగా డిఎస్సికి పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతున్న విద్యార్థులు కోరిన డిఎస్సి మెటీరియల్ 6 పుస్తకాలు కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. అలాగే బుక్స్ కూడా శ్రీనివాసులు మాకు అక్కడి నుంచి ఇక్కడ తెచ్చినందుకు కూడా గ్రంథపాలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే గ్రూప్ 2 ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంసిద్ధమవుతున్నాం. ఇంతగానో పిల్లలకు అందుబాటులో పుస్తకాలు ఉంచుతున్నాము. అందరూ ఇంతగానో మార్నింగ్ 8 నుంచి 8 దాకా ఎంతో వారు సమయాన్ని వృధా చేయకున్నట్ల ఇక్కడే ఉండి చదువుకుంటున్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉంచామని, వారికి కావాల్సిన పుస్తకాలు కూడా మేము వారికి అందుబాటులో పెట్టి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. విజ్ఞాన శాస్త్రవేత్తగా భారతదేశానికి విశేషమైన సేవలు అందించడమే కాకుండా రాష్ట్రపతిగా దేశ ప్రతిష్టను పెంచిన వ్యక్తి అబ్దుల్ కలాం అని ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ కమిటీ సభ్యులు కొనియాడారు.
అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు చూపించిన బాటలో పయనించినట్లయితే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి శుక్రవారం పూజలో భాగంగా పల్లకి సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పల్లకిని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ జరిపించారు. పంచహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారికి సహస్రనామాలతో అర్చక స్వామి రామనాథాచార్యులు పూజా కార్యక్రమం జరిపించారు. దేశ రక్షణలో తమ వారిని వదిలి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఎండనక వాననక చలిలో శత్రుమూకల చొరబాటును అడ్డుకుంటూ పహారా కాస్తున్న సైనికులను అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మన కర్తవ్యమని వాస్వి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ పేర్కొన్నారు. వాస్వి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ ఆధ్వర్యంలో ఒంగోలు బండ్లమెట్ట మంగళపాలెం కోడలి వద్ద గల కార్గిల్ విజయ స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి కార్గిల్ అమరవీరులకు జోహారులు అర్పించారు. 1999వ సంవత్సరంలో కాశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకొని రాగా వారిని తరిమి కొట్టడానికి చేసిన ప్రయత్నంలో భారత సైనికులు 700 మంది మరణించారని అన్నారు. వారి త్యాగానికి గుర్తుగా జోహార్లు అర్పించి పాకిస్తాన్పై సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో రీజన్ చైర్పర్సన్ దర్శి మనోహర్ చంద్రశేఖర్, చలువాది సత్యనారాయణ, పబ్బిశెట్టి గోవర్ధన్, చీదిళ్ల వెంకటప్రసాద్,
భూమా శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనివాసరావు, రాధారమణ గుప్తా, జంజం, గుర్రం కృష్ణ తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తరపున మల్లమెట్టలోని కార్గిల్ స్థూపం వద్ద అమరవీరులైన 700 మంది సైనికులకు ఇక్కడ ఘనమైన నివాళులు అర్పించాము. దాని సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తున్నాము. శ్రీనివాసని జూలై 26వ తేదీ 1999వ సంవత్సరంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి విచ్చేసి ఆక్రమించగా అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి మన సైనికులకి సమాచారం ఇవ్వగా మన సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏక్ పెట్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా అద్దంకి మండలంలోని సింగరకొండ గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పలు మొక్కలు నాటారు. ఉసిరి, మల్లి, నేరేడు, కరివేపాకు తదితర మొక్కలు నాటారు. కార్యక్రమంలో సింగరకొండ శక్తి కేంద్రం ఇన్ఛార్జి మండల కన్వీనర్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి పర్చూరి శ్రీనివాసరావు, బీజేపీ మండల నాయకులు మారెడ్డి కృష్ణారెడ్డి, శ్రీరామ్, రామలింగేశ్వరరావు, తిరుపతి రెడ్డి, బాపయ్య, ఆనంద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వారి పురంధరేశ్వర గారి ఆదేశాల మేరకు, బాపట్ల జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు అమ్మకి వందనం అనే ప్రోగ్రామ్ని ప్రతి ఒక్క శక్తి కేంద్రంలో చేయమని ఆదేశించున్నారు. అద్దంకి మండలంలో ఈరోజు సింగరకొండ గ్రామంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను. మండల కన్వీనర్గా శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను. ఈ యొక్క అద్దంకిలో మండలంలోని సింగరకొండ ప్రాంతంలో అయ్యప్ప స్వామి గుడిలో ఈరోజు మేము ఈ మొక్కల కార్యక్రమం నాటడం జరిగింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీ బలహీనతలు గ్రహిస్తే బలవంతుడివి, లోపాలు గ్రహిస్తే సమర్థుడివి, గుణపాఠం నేర్చుకుంటే వివేకివి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.